హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. రీసెంట్గా ఓ సినిమా రిలీజ్ అయింది, వర్జిన్ బాయ్స్. ఈ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత ఓ రివ్యూవర్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. తన సినిమాకి సంబంధించి ఆ రివ్యూవర్ చాలా దారుణంగా మాట్లాడాడు. తన సినిమాని ప్రేక్షకులు చూడొద్దు అంటూ తాను చెప్పడం, అలాగే వాక్ స్వాతంత్రం పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడాడు తమ సినిమాను ఉద్దేశించి. అందుకే తన పైన కేసు నమోదు చేయండి అంటూ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆ నిర్మాత కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ రివ్యూవర్ని పోలీసులు స్టేషన్కు పిలిపించారు, మాట్లాడారు. తర్వాత అతన్ని ఇంటికి పంపించారు. అయితే ఆ రివ్యూవర్ ఎవరు అంటే పూల చొక్క. ఈ మధ్యకాలంలో చూస్తే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా సినిమాలని అతను రివ్యూ చేస్తూ ఉంటాడు. ఆ సినిమాలో అది బాగలేదు, ఇది బాగలేదు, ఈ సినిమా నేను అక్కడ చూశాను, ఇక్కడ చూశాను, ఈ సినిమాకు నేను ఇచ్చే టమాటాలు 0.5 లేకుంటే హాఫ్ టమాటో అంటూ ఈ టమాటాల కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కాదు. కానీ మామూలుగా ప్రతి సినిమాకి 2 స్టార్ 3 స్టార్స్ రేటింగ్ ఇవ్వడం మనం చూస్తాం. చాలా బాగుంది అనే సినిమాలకి 4.5 రేటింగ్ ఇవ్వడం మనం చూస్తాం. ఎవరు కూడా 5కి 5 అవుట్ ఆఫ్ 5 ఇవ్వరు. అయితే ఇతను మాత్రం చాలా కామెడీగానో లేదంటే ఏ ఉద్దేశంతో సెటైరికల్గానో నాకు అర్థం కాదు, కానీ టొమాటోలు ఇస్తానని చెప్తా ఉంటాడు. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ చేసిన కంప్లైంట్లో ముఖ్యంగా సినిమా రివ్యూ రాయడం కోసం సినిమా బాగుంది అని నేను రాయాలంటే 40,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాడనే ఉద్దేశంతో దానికి సరిపడా పూర్తిగా ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ పూల చొక్క నవీన్ వెర్షన్ ఏంటంటే, నేను డబ్బులు అడగలేదు, నీ సినిమా బాగుంది అని నేను రివ్యూ రాయడానికి చెప్పడానికి నేను డబ్బులు అడగలేదు, కాకపోతే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఓ ప్రమోషన్ చేయమన్నారు, దానికి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి చెప్పాను, అంతేగాని నేను సినిమా రివ్యూ కోసం నేను డబ్బులు డిమాండ్ చేయలేదని తన వెర్షన్ తాను చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఈ వివాదం పైన టాలీవుడ్కు సంబంధించినటువంటి చాలామంది ప్రొడ్యూసర్లు, అలాగే దర్శకులు, చాలామంది నటులు కూడా బహిరంగంగానే మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మంచి పని చేశాడు ఆ ప్రొడ్యూసర్, ఇప్పటికైనా తెలుగు సినిమా ఇండస్ట్రీని మనం కాపాడుకోకపోతే ఎట్లా? ఎవరెవరో వాళ్ళకున్న అర్హత ఏంటో తెలియదు, సినిమాలపైన ఇష్టానుసారంగా వాగుతున్నారు. సినిమా రిలీజ్ అయిన గంట వ్యవధిలోనే ఆ సినిమాను చంపి పారేస్తున్నారనే విధంగా కొంతమంది నిర్మాతలు, దర్శకులు మాట్లాడుతున్నారు. ఈ రివ్యూలు రాసే వాళ్ళపైన ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. ఏంటంటే, వీళ్ళకున్న అర్హత ఏంటి? వీళ్ళు సినిమాలకు సంబంధించి ఏమైనా దర్శకులుగా పనిచేశారా, స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారా, ఎక్కడైనా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారా? వీళ్ళకున్న అర్హతలు ఏంటి? ఎందుకోసం వీళ్ళు సినిమాని ఇలా చంపుతున్నారు అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతూ ఉంది. అయితే ఈ నవీన్ అనే వ్యక్తి ఏం చెప్తాడు, అదే పూల చొక్క అనే ఆ రివ్యూవర్ ఏం చెప్తాడంటే, నేను కొన్ని సినిమాలకు కొన్ని రోజులు ఒక 5-6 సంవత్సరాలు పనిచేశానని చెప్తున్నాడు. సరే, బాగుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నువ్వు సినిమా ఇండస్ట్రీలో పనిచేసి అదే సినిమాని చంపడం ఏంటి? మీకు కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను కొన్ని చెప్పాలి. కొన్ని సంవత్సరాల కిందట ఆంధ్రభూమిలో వెన్నెల అని ఒక సినిమాలకు సంబంధించినట్టు రివ్యూ కాలం స్పెషల్గా ఉండేది, వెన్నెల పేరుతో. ఇది చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఈ పేపర్ని కొనుక్కొని మరి ఎవ్రీ ఫ్రైడే ఈ వెన్నెలకు సంబంధించినటువంటి దాంట్లో రివ్యూస్ వస్తాయి. రివ్యూలు చదివి వాళ్ళ సినిమాలకు సంబంధించినటువంటి తప్పొప్పుల్ని నిజంగా వాళ్ళు అంగీకరించేవాళ్ళు. కొంతమంది ఫిల్మ్ జర్నలిస్టులు ఈ సినిమాలకు సంబంధించినటువంటి రివ్యూలు రాసేవాళ్ళు. వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండేది, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా బాగా చూసేవాళ్ళు. అలా వాళ్ళు రాసే రివ్యూలను బట్టి చాలామంది దర్శకులు కానీ, అదేవిధంగా నటీనటులు, నిర్మాతలు కూడా ఎంతో కొంత నేర్చుకునే వాళ్ళు. అరే, మన సినిమాలో ఈ తప్పులు ఉన్నాయా, మనం గమనించలేకపోయామని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యేవాళ్ళు. అలా ఉండేవి వాళ్ళకి సంబంధించిన రివ్యూలు. అలా రాసేవాళ్ళు సికిందర్ అని, అలాగే చెల్లా శ్రీనివాస్, అదేవిధంగా మామిడి హరికృష్ణ గారు, ఇలా కొంతమంది చాలా అద్భుతమైన రివ్యూలు రాసేవారు. అదేవిధంగా చూస్తే ఇంకొంచెం వెనక్కి వెళ్తే వాసిరాజు ప్రకాశం గారు కానీ, అలాగే శ్రీహరి గారు కానీ, ఇలా కొంతమంది బెస్ట్ రివ్యూ రైటర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు రాశారంటే నిజంగా ఆ నిర్మాత, దర్శకులు కూడా అంగీకరించేవాళ్ళు, ఎస్ ఇక్కడ పొరపాటు జరిగిందని. కానీ ఇప్పుడేంటో ఎవడు పడితే వాడు, అసలు వాడుకున్న అర్హత ఏంటో తెలియదు, సినిమాని చీల్చి పడేస్తున్నారు. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే, సినిమా థియేటర్లో ఎవడో సినిమా చూస్తూ ట్విట్టర్ రివ్యూ పెడతాడు. సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు కాదు, 10 నిమిషాల్లో సినిమా ఇలా జరిగింది, ఇక్కడ సినిమా డ్రాబ్యాక్ అయింది, సినిమా ఇలా లేదు, హీరో ఎంట్రీ చండాలంగా ఉంది, అదేవిధంగా ఫస్ట్ సాంగ్ చాలా నాసిరకంగా ఉందని, ఇలా 10 నిమిషాలకోసారి ఆ సినిమాను చంపేస్తూనే ఉంటారు. ఇంత దారుణంగా దిగజారిపోయిన తర్వాత ఇండస్ట్రీ నిజంగా బాగుంటుందా? అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే,
ఓ సినిమా రిలీజ్ అయ్యి అది బాగాలేదనుకో దాని గురించి రివ్యూ రాయకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఆల్రెడీ చచ్చిపోయిన సినిమా, ఇంకా దాన్ని మనం చంపడం ఏంటి? ఆ మాత్రం జ్ఞానం వీళ్ళకి లేదు. ఎందుకంటే ఒకవేళ ఆ సినిమా ఏమాత్రం బాగున్నా నిజంగానే సినిమా బాగుంది అని చెప్పండి, సినిమా బాగున్న సినిమాలను కూడా అవతల నిర్మాత నుంచి డబ్బులు రాలేదనో, వాళ్ళు వీళ్ళు అడిగినంత ఇవ్వలేదనో, కొన్ని వెబ్సైట్లు అయితే చాలా రోజుల నుంచి కొన్ని వెబ్సైట్లు అయితే ఈ దందాలు చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు అనేది పచ్చి వాస్తవం. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, వీళ్ళందరూ ఒక బకాసురులాగా ఎగబడతారు. ఇక ఇది కాకుండా మరో దరిద్రం ఏంటంటే సినిమా థియేటర్ దగ్గర నిలబడతారు. సినిమా థియేటర్ నుంచి జనాలు బయటకు రాగానే వాటి ముందు మైకు పెడతారు. ఆ లోపల నుంచి వచ్చేవాడు నిజంగా ఒక సాధారణ ప్రేక్షకుడా, లేదా ఈ మధ్యకాలంలో చూస్తే ఈ రివ్యూలు అంటే థియేటర్ల నుంచి బయటకు వచ్చి రివ్యూలు ఇచ్చే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఒకరిని చూసి ఒకటి తయారవుతూ ఉన్నాడు. మరి నిజంగానే వాళ్ళకు ఏదైనా ఎజెండా పెట్టుకొని వస్తున్నారా, లేదా జెన్యున్గా సినిమా చూసి వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారా తెలియదు. కానీ ఇక్కడ కూడా ఒక మాఫియా తయారైంది, ఆ సినిమాని చంపి పారేస్తున్నారు. ఇక పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఈ ఫ్యాన్ వార్, ఇక ఈ ఫ్యాన్ వార్లో అది ఎంత మంచి సినిమా అయినా చచ్చిపోతుంది. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేయడానికి ఇలా కొంతమంది రివ్యూ రైటర్స్ పుట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఈ వర్జిన్ బాయ్స్ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ నిజంగానే తన స్వరాన్ని గట్టిగా వినిపించాడు. ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా బాగాలేదు, మీరు టైం వేస్ట్ అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం వాడికి ఏముంది? మీకు నచ్చితే సినిమా చూడండి, నా వెర్షన్ ఇదని చెప్పుకుంటే పర్లేదు, కానీ ఈ సినిమా దరిద్రంగా ఉంది, ఈ సినిమా చూసి మీరు టైం వేస్ట్ అనే మాటలు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇలా ఒకరిని చూసి ఒకరిని తయారయ్యారు. ఫైనల్గా ఏంటంటే ఇండస్ట్రీని నాశనం చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీని నమ్ముకున్న కార్మికుల పొట్ట మీద కొడతా ఉన్నారు. ఒక సినిమా వస్తే ఆ సినిమా వెనకాల ఎన్నో కార్మిక కుటుంబాలు బాగుపడతాయి, ఎంతోమందికి అన్నం దొరుకుతుంది. కానీ ఇవాళ ఆ సినిమాల్ని చంపుకుంటా పోతా ఉంటే ప్రొడ్యూసర్స్ వస్తారా? ఇది గమనించట్లేదు. పైగా ఈ ఇండస్ట్రీని నమ్ముకునే మేము వచ్చాము, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాము, మేము రైటర్గా పనిచేసాము అని చెబుతూనే అదే చెట్టు మీద కూర్చొని కొమ్మలు నరుకుతున్న వ్యక్తులను ఏమనాలి? ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి, దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.